ఇప్పుడు ఇన్ కేస్ ట్రంప్ ఈ వార్ విషయంలో ఒక అడుగు వెనక్కి వేసి ఇది ఆ, ఆపేద్దాము అని చూసినప్పుడు కూడాను ఇక్కడ ఇజ్రాయెల్ యాక్సెప్టెన్సీ చాలా అవసరం కదా సార్. ఇజ్రాయెల్ ఒప్పుకుంటుందంటారా ట్రంప్ ప్రతిపాదనకి? ట్రంప్ ప్రతిపాదిస్తే ఇజ్రాయెల్ వినకపోవడం అనే సమస్య లేదు. మ్మ్. కానీ ఆ అమెరికా ట్రంప్ సైకాలజీ నెతాన్యాహుకు తెలుసు, మ్మ్. ఏ విధంగానైనా సహాయం చేస్తాడు అని. ఎందుకంటే ఇవాళ ఆ స్థాయిలో అనేక సార్లు హెచ్చరికలు చేసిండు, ఏది పాలస్తీనా ప్రజలను చంపేయొద్దు అది ఇదని. ఏదో అవి అనామత్ ప్రకటనలు తప్ప సీరియస్ గా తీసుకోలేదు అమెరికా. మ్మ్. కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూడా అదే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. నిజంగా ఆపేయాలనుకుంటే ఆపేయచ్చు. ఓకే. అది అది ఇజ్రాయెల్ అమెరికా అనుకోనే యుద్ధం ప్రారంభమైతే ఖొమేని దొక్కడనే ముందు ఖొమేని చంపుతూ యుద్ధం ప్రారంభించారు, మ్మ్. వాళ్ళొక వ్యూహం మార్చుకొని. అసలు మిడిల్ ఈస్ట్ డైనమిక్స్ లో ఈ మల్టీలేటరల్ చర్చలు అనేవి అసలు పాసిబిలిటీ ఉంటుందంటారా? మొత్తం కూడా మిడిల్ ఈస్ట్ లో డెమోక్రటిక్ కంట్రీస్ కన్నా అన్ని ప్రభులే ఉన్నారు. అమెరికన్ అవును, ఏది ఆశీస్సులతోటి పరిపాలించే ప్రభుత్వాలే ఎక్కువ ఉన్నాయి. కరెక్ట్. కాబట్టి అవన్నీ కూడా ఏదో తోలుబొమ్మల ప్రభుత్వాలే. అందుకని ఇండిపెండెంట్ గా వ్యవహరించే స్థితిలో లేవు. ఇండిపెండెంట్ గా వ్యవహరించేటువంటి వాళ్ళందరినీ కూడా బడగొట్టాడు. సద్దాం హుసేన్ కానీ, గడాఫీని కానీ, మద్రోల్ని కానీ, లేకపోతే ఇమ్రాన్ ఖాన్ కానీ, ఇటువంటి వాళ్ళందరినీ పడేశాడు. కాబట్టి ఇండిపెండెంట్ గా బిహేవ్ చేసే స్థితిలో లేవు. తర్వాత రెండోది, అసలు స్థావరాలు పెట్టుకోవటానికే సరెండర్ అయినాక ఇంకా వాళ్ళు ఏం రియాక్ట్ అవుతారు? ఇవాళ దరిదాపు ఆడున్నటువంటి మిడిల్ ఈస్ట్ ఉన్నటువంటి 8 దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలు ఉన్నాయి. ఇరాను వ్యూహం కూడా అదే. అమెరికా నుంచి దాడి చేస్తే టార్గెట్స్ రీచ్ కావు, కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థావరాల నుంచే ఇరాన్ మీద దాడి చేస్తారు. వాళ్ళ స్థావరాలను దెబ్బ కొడితే ఇరాన్ కొంత రిలీఫ్ వస్తుందని గల్ఫ్ కంట్రీస్ ఉన్నటువంటి స్థావరాల మీదే దాడి చేస్తుంది ఇరాన్. అది ఇరాన్ అమెరికా మీద దాడి చేసిన రిజల్ట్ రాదు పెద్దగా. అమెరికా నుంచి టార్గెట్స్ పెట్టి చేసిన అది ఒక పెద్ద రిస్క్ తో కూడుకున్నటువంటి విషయాలు. కాబట్టి ముందు అమెరికన్ స్థావరాల మీద దాడులు చేస్తూ నష్టపరుస్తుంది ఇరాన్. ఓకే. ఇలాగే కనుక ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అయితే, దీర్ఘకాలం ఈ యుద్ధం కనుక ఇలాగే కొనసాగుతూ ఉంటే అమెరికా ప్రజల్లో కూడా ఒక వ్యతిరేకత అనేది వస్తుంది. ట్రంప్కి ఇది చాలా డ్యామేజ్ చేసేటువంటి అంశం కాదు సార్ నెక్స్ట్ రానున్నటువంటి ఎలక్షన్స్లో, మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో? దీర్ఘకాలం చేస్తే ఎప్పుడైనా నెగిటివే వస్తుంది. ఒక సంక్షోభం సస్టైన్ అవుతుంటే, ఒక మెరిటోరియస్ వర్క్ నడుస్తుంటే అది అది పెరుగుతూ ఉంటే అది ఫేవరబుల్గా మారుద్ది. అట్లా కాకుండా యుద్ధం లాంటి ప్రజలు నష్టపరిచేటువంటిది లాంగ్విటీ ఉంటే సహజంగానే ప్రజలు ఒక దేశం పడే బాధలతో పాటు ఆ దేశ ప్రజలు కూడా బాధలు పడతారు. కాబట్టి నెగిటివ్గా డెవలప్ అవుతుంది. అది అమెరికాలో కూడా ఖచ్చితంగా అవసరం లేదు, ఇప్పటికే అవసరం లేని యుద్ధం చేస్తుండ అనేది అందరి అభిప్రాయం. ఒకవేళ అవసరం ఉందనుకుంటే ఆయన ఆబ్జెక్టివ్స్ అయిపోయినాయి అని, ఆయన టార్గెట్స్ అయిపోయినాయి, ఇంకెందుకని ఆయన చెప్పిన 2 టార్గెట్స్ అయిపోయినాయి, ఇంకెందుకని ప్రశ్నిస్తారు. కాబట్టి ట్రంప్ ఖచ్చితంగా ఇప్పుడు 2-3 వారాల్లో ఒత్తిడికి లోనవుతాడని నేను అనుకుంటున్నాను. ఓకే. ఓవరాల్గా ఈ ఇరాన్ కాన్ఫ్లిక్ట్స్ను రిజాల్వ్ చేయాలి అని అంటే ఏ డిప్లొమాటిక్, ఏ స్ట్రాటజీస్ బెటర్ అంటారు? ఏ ఛానల్స్ యూజ్ చేయాలి? యూరప్ పూనుకుంటే అవుతుంది. ఇవాళ ఫ్రాన్స్ మెక్రాను వ్యతిరేకించండి ఇటువంటి దాడిని. అట్లనే బ్రిటన్ డిగో గార్షియా దీవిని ఇరాన్ మీద అటాక్ చేయడానికి పర్మిషన్ ఇవ్వలేదు బ్రిటన్. కాబట్టి ఇట్లా బ్రిటను ప్రధాని స్మార్టర్ని నేను క్షమించనని ఇప్పటికే స్టేట్మెంట్ ఇస్తుండు ఏది ట్రంప్. కాబట్టి ఇటువంటి వైరుధ్యాలు ఉన్నాయి. ఈ వైరుధ్యాలు కనుక ఉపయోగించుకొని నిజంగా శాంతి కావాలనుకుంటే ఇటువంటి దేశాలన్నీ కూడా ప్రెజర్ బిల్డప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏది G7 కంట్రీస్ రేపు మీటింగ్ కాబోతున్నాయి. G7 కంట్రీస్ అన్నిట్లో కూడా ఎవరి ఆర్థిక వ్యవస్థ వాళ్ళ అవసరాలు ఉన్నాయి. కాబట్టి అమెరికా చేసిందల్లా రైట్ అనేటువంటి స్థితిలో యూరప్ లేదు. మొన్న టారిఫ్లప్పుడు కూడా యూరప్ వ్యతిరేకించింది కదా. కాబట్టి ఎవరి ఆర్థిక వ్యవస్థ ఎవరి వ్యవస్థ వాళ్ళ అవసరాలు చూసుకుంటున్నాయి. కాబట్టి దాంట్లో భాగంగానే ట్రంప్ను కూడా విభేదించగలిగేది బ్రిటన్ కానీ, ఫ్రాన్స్ కానీ, ఒక రష్యా, చైనానే కాదు. కాబట్టి ఇటువంటి ప్రెజర్స్ ఖచ్చితంగా పనిచేస్తాయి. ఇవేమన్నా మళ్ళీ అంతర్జాతీయ ఉద్రిక్తతలకు ఏమైనా దారితీసేటువంటి ఛాన్సెస్ కూడా లేకపోలేదంటారా? ఇప్పటికీ ఇది ఇంకా ఉద్రిక్తతలు అంటే చైనానో రష్యానో
భౌతికంగా కలగజేసుకోకపోతే పెద్దగా ఇటువంటిది ఎక్స్టెండ్ అయ్యే అవకాశం లేదు, వరల్డ్ వైడ్ ఎక్స్టెండ్ అయ్యే అవకాశం లేదు ఈ వార్. చిన్న చిన్న గ్రూపులు, హైతీ గ్రూపులు కానీ ఇతర చుట్టూ ఉన్నటువంటి దేశాల్లో ఇరాన్కి ఫేవర్గా ఆలోచించేటువంటి గ్రూపులు ఉన్నాయి. అటు బీరుట్లో కానీ, లెబనాన్లో కానీ, ఇటు హైతీలు కానీ, ఇటువంటి కొన్ని కొన్ని గ్రూపులు ఉన్నాయి. ఆ గ్రూపులు పెద్దగా విస్తరించలేవు. ఇరాన్కు సపోర్టింగ్గా లోకల్ యుద్ధం చేస్తారు. రేపు అమెరికన్ సైనికులు భౌతికంగా దాడి దిగితే వాళ్ళు ఐఆర్జీకి సపోర్ట్ చేసే అవకాశం ఉంది. కానీ వరల్డ్ వైడ్గా దీన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం లేదు, ఒకవేళ రష్యా లాంటి వాళ్ళు జోక్యం చేసుకుంటే తప్ప. ఈ అమెరికా ఇరాన్ వివాదంలో భారత్ తీసుకున్నటువంటి ఈ స్టాండ్ ఏదైతే ఉందో తటస్థంగా ఉండడం అనేది, అది మనకు డ్యామేజ్ చేసేదంటారా, లేదంటే అదే మనకి అడ్వాంటేజ్ అవుతుందంటారా? తటస్థంగా అనేటువంటిది లేదండి, ఇది తటస్థం కాదు. ఒక స్టాండ్ తీసుకున్నట్టే చూడాలి. ఇన్ ఫేవర్ ఆఫ్ అమెరికా, ఇన్ ఫేవర్ ఆఫ్ ఇజ్రాయెల్ మనం వ్యవహరిస్తున్నాం. ఎందుకంటే తప్పుని తప్పని లేని స్థితిలో మనం నెట్టివేయబడ్డాం. మీరు దాడి చేసే తప్పు అనేటువంటిది. ఎందుకంటే సాధారణంగా ఏ మనిషినైనా మరొక మనిషి కొడుతుంటే ఎందుకు కొడుతున్నాం అంటాం. అట్లా ఒక దేశం మీద, బలహీనమైనటువంటి దేశం మీద, అది కూడా థర్డ్ వరల్డ్ కంట్రీ మీద, అది బలహీనమైన దేశం. ఒకవేళ రష్యానో, చైనానో, ఇంకా ఏదైనా ఆటమిక్ మిజైల్స్ ఉంటే నిజం అనుకోవచ్చు. కానీ ఒక థర్డ్ వరల్డ్ కంట్రీ మీద దాడి చేస్తుంటే దాడి చేయటం తప్పు అనటం తప్పు కాదు కదా. నువ్వేం మిలిటరీ బేషన్స్ ఇవ్వట్లేదు ఇరాన్కు, లేదా అమెరికాకి ఇవ్వట్లేదు, అటువంటి కమిట్మెంట్ ఏం లేదు. కానీ ఒక దేశం మీద ఒక దాడి చేయటం కరెక్ట్ కాదనే మాటను అనాలి, అది కూడా అనట్లేదు. తర్వాత దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చినాక ఖొమేనీకి సంతాప తీర్మానంలో ఒక సంతకం పెట్టారు. దేశవ్యాప్తంగా విమర్శ వచ్చినాక ఆ ఖొమేనీ చనిపోతే సంతాపం తెలిపిన దానికన్నా నా వ్యక్తిగతంగా ఇరాన్ మీద దాడి చేస్తే దాన్ని ఖండించే క్రెడిబిలిటీ ఉంటుంది దేశానికి. అందుకని మనకు అన్ని లాభాలే సమకూరుతాయంటే ఎప్పుడు లాభాలే కాదుగా. మన పాత్ర కూడా మన ప్రపంచంలో కానీ ఎక్కడైనా మన పాత్ర కూడా మనం నిర్వహించాలి. మన పాత్రను వదిలేసి వ్యవహరిస్తే సహజంగానే క్రెడిబిలిటీ తగ్గుద్ది. ఇప్పుడు పుతిన్ ఇరాన్ లీడర్కు కంప్లీట్గా సపోర్ట్ చేస్తాను, ఎప్పటికీ సపోర్ట్గా ఉంటాను అని హామీ ఇవ్వడము, అంటే ఇది మొత్తం చూస్తే ప్రపంచ రాజకీయాల్లో అమెరికా వ్యతిరేకంగా ఒక బ్లాక్ ఏర్పడుతుంది అన్న దానికి సూచన కాదంటారా? గతంలో బ్రెజిల్, ఇప్పుడు మనం బ్రిక్స్లో ఆ పని చేయబోయారు వీళ్ళు. బ్రిక్స్లో బ్రెజిల్, తర్వాత రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈ 5 దేశాలు కలిసి బ్రిక్స్లో ఆర్థికంగా డాలర్ని మనం డిజోన్ చేద్దాం, మన ఓన్ కరెన్సీస్లో చేద్దామని అన్నప్పుడే ట్రంప్ మీ బ్రిక్స్ దేశాల మీద 100%, 50% అని ఒంటికాల మీద లేచాడు. మా డీడాలరైజ్ చేయటానికే మీరు ఈ ప్రయత్నం చేస్తున్నారని. అది మన ఓన్ కరెన్సీలో జనరల్గా అసలు డాలర్ సుప్రీమసీ కోసం కూడా యుద్ధం చేస్తుంది. చాలా దేశాలు బయోలేటరల్ అగ్రిమెంట్స్లో ఓన్ కరెన్సీలో ట్రేడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అట్లాగే ఇరాన్ ఏ దేశాలు అయితే ఇంపోర్ట్ చేసుకుంటే ఆ దేశాలు వాళ్ళ ఓన్ కరెన్సీల చెల్లింపులను ఇరాన్ యాక్సెప్ట్ చేస్తుంది. అది కూడా ట్రంప్కు ఉగ్రుడైంది. అంటే ఇరాన్ ఆయిల్ కొనాలంటే డాలర్లలో చెల్లించాలి ఇతర దేశాలు, ట్రంప్ కోరిక అది. కానీ వాళ్ళ ఓన్ కరెన్సీలో చెల్లిస్తాం, ఇండియా రూపాయల్లో, చైనా యువాన్లో, జపాన్ యెన్లో, ఇట్లా వాళ్ళ కరెన్సీని చెల్లిస్తుంటే సరే అని తీసుకుంటున్నారు. వెనుజులా కూడా అదే పని చేసింది. ఇది దగ్గర అవుతున్నాడు, డాలర్ అవసరం లేకుండా మీరు ఎడిపోతారని. కాబట్టి అది కూడా ఆయన కోపానికి అసలు డాలర్ సుప్రీమసీ కోసమే యుద్ధం చేస్తుండే అనేది కూడా ఎక్కడో ఒక దాంట్లో ఒక లూకండ్ కారణంలో ఈ కారణం కూడా అంటున్నారు. ఓకే, పుతిన్ ఇప్పుడు ఇరాన్కు సపోర్ట్ చేయడం వల్ల మిడిల్ ఈస్ట్ రీజియన్లో పవర్ ఆఫ్ చేంజ్ అనేది ఏ రకంగా ఇదే ఉంటారు, అంటే బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఎలా చేంజ్ అవుతుందంటారు? ఇప్పుడు బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఇన్ ఫేవర్ ఆఫ్ రష్యా మారే అవకాశం లేదు. ఓకే, ఎందుకంటే గతంలో ఇండిపెండెంట్గా వ్యవహరించేటువంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు అది కొంత పని చేసింది. అది సోవియట్ యూనియన్ ఉన్నప్పుడు వార్సా బ్లాక్ కంప్లీట్గా సోషలిస్ట్ దేశాలు 15 దేశాలు ఒక పక్క, నాటో దేశాలు ఒక పక్క ఉన్నప్పుడు నాన్ అండ్ కంట్రీస్ మన నాయకత్వంలో కానీ, లేకపోతే మార్షల్ టిటో కానీ, లేకపోతే యారసార్ అరాఫత్ కానీ, ఇటువంటి వాళ్ళు నాయకులుగా ఉన్నప్పుడు రష్యన్ ఈ వారసా దేశాలు మనకు బ్యాక్ బోన్లు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏ పని చేసినా అమెరికాకు వ్యతిరేకంగా అభిప్రాయం ఉండేది.
ఓకే. అటువంటి అభిప్రాయం ఉండేది. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే అన్ని కొలాప్స్ అయి ఉన్నాయి. ఆ తర్వాత ఇబ్బంది కూడా ఉంది. అందుకని ఆ పరిస్థితులు లేవు. ఓ. ఇప్పుడు ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ డెస్ట్రాయ్ చేసామని అమెరికా చెప్తోంది సార్. అది అంటే అది నిజమని కొందరు, లేదు ఎగ్జాజరేషన్ అని కొందరు చెప్తూ ఉన్నారు. ఇప్పటికైతే రేడియేషన్ కూడా రాలేదు. IAEA ఇటువంటివి కూడా ఇవాళ ఆ, చెప్తున్నాయి ఏది రేడియేషన్ ఏం రాలేదని. అంటే అక్కడ ఉంటే రేడియేషన్ వస్తుంది కదా, యా. కాబట్టి అది కూడా కొలాప్స్ చేసినా కూడా అందులో రేడియేషన్ ఏం రాలేదు. కాబట్టి అణు ఆయుధాలు తయారు చేస్తుంది ఒకటిదే. అమెరికా అది దాడి చేయడానికి ఒక రాంగ్ కాజ్ చూపెట్టింది తప్ప అందులో ఏం లేదు అనేటువంటిది. ఓకే. సో ఫైనల్గా ఈ ట్రంప్ చెప్పినటువంటి అంటే అడ్వైజర్స్ చెప్పినట్టుగా ట్రంప్ ఈ దౌత్యాన్ని ఫాలో అవుతారంటారా, లేదంటే మళ్ళీ ఇదేమన్నా ఇంకా కొత్త మలుపులు తీసుకునేటువంటి ఛాన్స్ ఉందంటారా? అడ్వైజర్స్ చెప్పింది నిజమైతే ట్రంప్ ఈల్డ్ అయ్యే అవకాశం ఉంది. మ్మ్. ఏది అమెరికాకు నష్టం జరుగుతుంది, ఆర్థిక వ్యవస్థ మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది, ఇటువంటివన్నీ జమ చేసి చెప్తే ఈల్డ్ అయ్యే అవకాశం ఉంది. అది అడ్వైజ్ చేసింది నిజమా కాదనేది తేలాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సత్యం గారు. ఓకే, థ్యాంక్ యూ.